అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు హైదరాబాద్లో అట్టహాసంగా జరిగాయి. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో యోగా డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 24 గంటల ముందుగా ఇవాళ ఉదయం 5:30 నుంచి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. రేపు పెద్ద ఎత్తున యోగా వేడుకలు జరగనున్నాయి. ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న యోగా వేడుకలకు ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర సహాయ మంత్రి వర్మ భూపతిరాజు శ్రీనివాస వర్మ హాజరయ్యారు. ఇక వీరితో పాటు సినీ నటి ఖుష్బూ, మీనాక్షి చౌదరి, హీరోలు సాయి తేజ సజ్జా, సాయి ధరమ్ తేజ్, సినీ ప్రముఖులు విజేంద్ర ప్రసాద్ యోగా డేలో పాల్గొన్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన యోగా వేడుకలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దాదాపు 10,000 మంది యోగా వేడుకల్లో పాల్గొని ఆసనాలు వేశారు. యోగా వేడుకలతో ఎల్బీ స్టేడియం సందడిగా మారింది. రేపు పెద్ద ఎత్తున యోగా వేడుకలు జరగనున్నాయి. నిజంగానే యోగా చేస్తే there's a peace of mind. ఏదైనా ఒక ప్రాబ్లం అయితే కూడా you can solve it very easily. How it helps your body to heal from within is what yoga teaches you. అందరికి డిఫరెంట్ స్టైల్ ఉంటుంది బాడీ ఫిట్ పెట్టడానికి. కానీ మీరు ఏదైనా కార్డియో చేస్తే కూడా ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ యూ డూ, ఐ థింక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫిజికలీ మాత్రం కాదు, you have to be absolutely fine and in good spirit and health from within. చాలా 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 హ్యాపీగా ఉన్నాను ఈరోజు ఆన్ దిస్ స్పెషల్ ఒకేజన్. ఎందుకంటే ఇది నాకు చాలా స్పెషల్. యోగా నా లైఫ్లో ఒక చాలా ముఖ్యం పార్ట్ ప్లే చేశాను అని ఇప్పుడు కూడా చేస్తుంది. సో టు కమ్ టు దిస్ ఈవెంట్ ఐ థింక్ ఈజ్ an honor to be able to give back in మన భారతదేశంలో ఎన్నో గొప్ప కళలు ఉన్నాయి, ఎన్నో గొప్ప విద్యలు ఉన్నాయి, మనందరికీ తెలిసిన విషయమే. అది ఇలాంటి యోగా పుట్టిన భూమిలో పుట్టడం మనందరి అదృష్టం. ఇది మన గొప్ప కళ, మనందరం దీన్ని ఎంబ్రేస్ చేసుకోవాలి. ఇవాళ ఉన్న బిజీ స్కెడ్యూల్స్లో, ఈ మెంటల్ స్ట్రెస్లో, ఇంత నెగిటివిటీలో మనకున్న ఒక మంచి విషయం మెడిటేషన్, యోగా. సో దీన్ని మనందరం ఎంబ్రేస్ చేసుకుందాం. ప్రపంచానికి మనం భారతదేశం ఇచ్చిన గిఫ్ట్ యోగా. ఎందుకంటే ఇప్పుడున్న స్ట్రెస్ లెవెల్స్ కానీ, ఇప్పుడున్న వాళ్ళ మెంటల్ యాగనీ కానీ అవన్నీ తగ్గించడానికి హెల్ప్ చేసేది యోగా. సో మీరందరూ మీకున్న టైం ప్రకారం మీరు కొద్ది టైం కేటాయించి యోగా చేయండి. మీ హెల్త్ గురించి మీరు ఆలోచించుకోండి. ఈరోజు ప్రజలందరూ శాంతితో ఆరోగ్యంతో ఉండాలనేదే మన యొక్క లక్ష్యం. ప్రపంచ ప్రజలందరూ, మనమే కాదు ప్రపంచ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేది మన లక్ష్యం. అందుకని ఈ సంకల్పాన్ని తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. యోగా అనే పదానికి మన పెద్దలు విస్తృత అర్థాన్ని చెప్పారు. యోగా అంటే ఇంద్రియాలను వశం చేసుకోవడం, యోగా అంటే మానసిక శక్తులను ఏకం చేయడం, యోగం అంటే ఏకాగ్రతను సాధించడం, యోగం అంటే ఆత్మశక్తిని మెరుగుపరపడం, యోగం అంటే సాధన చేయడం, అంతిమంగా యోగం అంటే మానవత్వాన్ని సాధించడము. అది అంతిమ లక్ష్యం. We are united in spirit and purpose to celebrate yoga, a timeless gift from India to the world. The theme this year is One World, One Health. Resonates deeply within all of us. It reminds us that personal well-being and planetary health are deeply interlinked. When we nurture our own body and mind, we also contribute to the well-being of our communities. ప్రపంచమంతా ఈరోజు ఆచరిస్తున్నారంటే, గుర్తించారంటే ఇది ప్రతి భారతీయుడు 140 కోట్ల మంది ప్రజలు గర్వించాల్సినటువంటి అంశం అని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ సందర్భంగా మన ప్రియతమ ప్రధానమంత్రి యోగాను ప్రపంచానికి పరిచయం చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ఈ తెలంగాణ గడ్డ నుంచి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ 21వ తేదీ అంటే రేపు ప్రపంచ యోగా దినోత్సవం మన ప్రాంతాలలో మనం జరుపుకోవాలి. ఈరోజు 24 hours కౌంట్ డౌన్ ఇక్కడ నిర్వహించుకుంటున్నాము. రేపు మన ప్రధానమంత్రి గారు
మన తెలుగు నేలైనటువంటి విశాఖపట్నంలో 5 లక్షల మందితో కలిసి యోగాలో పాల్గొనడము నిజంగా సంతోషకరమైనటువంటి విషయము. ప్రతిరోజు యోగా సాధన చేయడం ద్వారా అనేక రోగాలు రాకుండా కాపాడుకునేటువంటి పరిస్థితి, వచ్చినటువంటి రోగాల నుండి బయటపడేసేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఒక యోగా గురువు దాదాపు 128 సంవత్సరాలు బతికినటువంటి సంగతి మనంతా కూడా గ్రహించాలి. యోగా సాధన ద్వారా 2020లో భారత ప్రధాని పద్మశ్రీ అవార్డు ఇవ్వడం ద్వారా సత్కరించడం జరిగింది. ఏ విధంగా సాధ్యమైందంటే యోగా సాధన ద్వారా సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా